ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో జరగబోయే జనసేన ఆవిర్భావ కార్యక్రమానికి ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లను చేస్తున్నారు జనసైనికులు ప్రజలు భారీగా తరలివచ్చేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. భారీ సభ కోసం 16 కమిటీలను జనసేన నేతలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. మూర్తి చూసుకుంటే కనుక ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. మరో 2 రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఉందో పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామంలో మొత్తం ఈ వేదిక వద్ద ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా మొత్తం కూడా చాలా హఠాసంగా చేయాలి. ఈ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో గత ఆవిర్భావ సభలా కాకుండా ఇది విజయోత్సవ సభగా నిర్వహించాలని చెప్పి జనసేన పార్టీ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ నెల ఆవిర్భావ సభ సంబంధించిన పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీద నుంచే ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం స్టేజ్ వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు ఏర్పాట్ల మీద పరిశీలన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా ఇంచుమించుగా 15 లక్షల మంది వచ్చేటట్టుగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నా భూతు నా భవిష్యత్తు అన్న రీతిలో సభ నిర్వహిస్తామని చెప్పి జనసేన వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే సాయంత్రం 4 గంటల నుంచి మొదలవు ఈ సభ దాదాపుగా 5-6 గంటల పాటు సాగుతుందని చెప్పారు. ప్రస్తుతం మన భాష ఆంధ్రప్రదేశ్ భాష యాస సంస్కృతులను ప్రతిబింబించేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. సభ పర్యవేక్షణ కోసం కాకినాడలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ మొత్తం కూడా చేయనట్టు తెలుస్తుంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా మొత్తం ఈ సభకు మొత్తం ప్రతిదీ కూడా దగ్గరుండి విజయవంతం చేయాలని దిశగా మంత్రులు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ సభకైతే మాత్రం ఏపీ తెలంగాణతో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు తరలి వస్తారని చెప్పేసి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే మొత్తం మ్యాక్సిమం ఏర్పాట్లన్నీ కూడా దగ్గర పడ్డాయని చెప్పొచ్చు. మొత్తానికి ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో కూడా భోజన ఏర్పాట్లు కూడా ఈ సభ అనంతరం కూడా వెళ్లే వరకు భోజన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి సభ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. యావత్ మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో యువతకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పేసి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అందుకు తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా రైతు మహిళా ప్రతినిధులు మాట్లాడతారని చెప్పి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై మా నాయకులు మాట్లాడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ అభివృద్ధి కార్యకలాపాలపై దిశానిర్దేశం కూడా క్యాడర్కి ఏమన్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ పార్టీ సభ ఏదైతే ఉందో సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే మ్యాక్సిమం చాలా వరకు కూడా పూర్తయ్యని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేట్ చైర్మన్లు అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ జనసేన ఆవిర్భావ సభను విజయవంత సభకు కూడా నిర్వహించనున్నట్టు మొత్తం క్యాడర్ మొత్తం చెప్తున్న పరిస్థితి. మొత్తం ఏదైనప్పటికీ కూడా మొత్తం ఇప్పుడు గతంలో చేసుకున్న సభలు వేరు ఈ సభ వేరు అన్నట్టుగా నవ్వుతూ నా భవిష్యత్తు అన్న రీతిలో ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. మొత్తం ఇంచుమించుగా 15 లక్షల నుంచి 10 నుంచి 15 లక్షల మంది జన సైనికులందరూ కూడా ఈ సభకు వస్తారని చెప్పేసి దాని తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారని చెప్పొచ్చు. రాజు రైట్. థ్యాంక్ యూ కామేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్.